హై ఫ్రెండ్స్, హెచ్పిఎల్ ఛానల్కి నా పేరు హరిబాబు అండి. సో ఇక్కడ మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఇన్సూరెన్స్ మీద అనమాట. ఇన్సూరెన్స్ మీద ఇంపార్టెంట్ టాపిక్ మనం నేర్చుకోబోతున్నామండి. సో ఎవరైనా ఒక 40 years బిలో ఉన్న ఫ్యామిలీకి ఒక మంచి ప్లానింగ్ ఏదైనా ఇవ్వాలనుకుంటే మటుకు, అంటే ఒక 40 years బిలో అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 40 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది చాలా తక్కువలో మనకి దొరుకుతుంది అనమాట. సో అదే ఏంటంటే టాటా ఏఐజీ మెడికేర్ సెలెక్ట్ అనమాట. సో టాటా ఏఐజీ మెడికేర్ సెలెక్ట్లో ఏంటంటే మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే 40 years లోపు ఉన్న ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాగా వచ్చే డిస్కౌంట్ ఏంటంటే యంగర్ ఫ్యామిలీ డిస్కౌంట్. సో యంగర్ ఫ్యామిలీ డిస్కౌంట్ అంటే ఎంతండి? 10% అనమాట. సో మన ప్రీమియంలో ఎంతైతే పడుతుందో, మన ప్రీమియం ఎంతైతే పడుతుందో దాంట్లో 10% డిస్కౌంట్ అనేది ఇమీడియట్గా ఇచ్చేస్తారండి. సో అదేవిధంగా ఒకవేళ అదే ఫ్యామిలీలోనే ఆ 40 years లోపు హెడ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఒకవేళ వర్క్ చేస్తే, అంటే ఏదైనా ఎంప్లాయీ అయితే మటుకు వాళ్ళకి పిఎఫ్ కటింగ్ అలాంటి అయినట్లయితే డెఫినెట్గా ఇంకా ఎడిషనల్గా 7.5% ఇస్తుంది అనమాట, ఎడిషనల్గా డిస్కౌంట్. సో ఈ రెండు కూడా మనం ఏంటంటే 40 years లోపు ఎవరైతే ఫ్యామిలీ ఉంటారో దీన్ని బాగా ఉపయోగించుకుంటే, సో ఎక్కువ సమ్మిషన్ పెట్టుకొని తక్కువ ప్రీమియంతో మనం ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందొచ్చు అనమాట. సో ఏవే బెనిఫిట్స్ ఉంటాయో ఏంటనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి మనం అలా డిస్కస్ చేసుకుంటూ వద్దాం. సో ఒకటి, సో నా ఫోన్ నెంబర్ 6281688341. అదేవిధంగా ఇక్కడ మనకి సమ్మిషన్ వచ్చేసరికి మెడికేర్ సెలెక్ట్లోని 5 lakhs to 3 years, అంటే మినిమం 5 lakhs నుంచి మ్యాక్సిమం 3 కోట్ల వరకు మనం సమ్మిషన్ తీసుకోవచ్చు అనమాట. అంటే హెల్త్ పాలసీ అనేది ఇంతవరకు మనం తీసుకోవచ్చు. సో అదే మనం టర్మ్ ఇన్సూరెన్స్ కానీ అలా తీసుకోవాలనుకుంటే మనకి శాలరీ స్లిప్స్ కానీ లేదంటే ఐటీ రిటర్న్స్ కానీ ఇలాంటివన్నీ అడుగుతుంటారు. సో అదేవిధంగా ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అని అవి అడగకపోవడం వల్ల ఏంటంటే మనం ఇంతవరకు తీసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లో మాత్రమే మనకు చాయిస్ ఉందండి, మనం ఎంతైనా తీసుకోవచ్చు. కానీ అదే టర్మ్ ఇన్సూరెన్స్లోకి వచ్చేసరికి మనకు ఓన్లీ శాలరీ స్లిప్స్ ఉన్నాయి లేవా, ఆ శాలరీ స్లిప్స్ బట్టి డిపెండ్ అపాన్ బట్టి వాటికి ఎంత క్యాలిక్యులేషన్ చేసి అంత లిమిట్ వరకు ఇస్తారు, 1 year కానీ 2 year కానీ. సో ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది రోజుకి రాను ఖర్చు అనేది ఎక్కువ పెరగడం, సో మెడికల్ అడ్వాన్స్గా పెరగడం వల్ల సో సమ్మిషన్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే మనకి అంత బెనిఫిట్ అనమాట. సో రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మన సేవింగ్స్లోంచి కాకుండా మనం ఇంకేదైనా తాకట్టు ఏం కాకుండా మన హెల్త్ ఇన్సూరెన్స్ నుంచి మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మిషన్ అనేది 5 lakhs నుంచి 3 years వరకు మనం తీసుకునే ఆప్షన్ మనకు ఉందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ రెండోది ఇన్ పేషెంట్ ఏంటంటే ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతామో, హాస్పిటల్ అడ్మిట్ అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ కన్సల్ట్ చేస్తారు, అదేవిధంగా డాక్టర్ రిపోర్ట్స్ రాస్తారు, అదేవిధంగా టెస్టులు రాస్తారు, అదేవిధంగా మెడిసిన్ రాస్తారు. ఇవన్నీ కూడా దేంట్లో కవర్ అవుతాయి? సమ్ ఇష్యూడ్. ఎస్ఐ అంటే సమ్ ఇష్యూడ్ అనమాట. సో ఈ సమ్ ఇష్యూడ్ మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 lakhs తీసుకున్నాం అనుకోండి. సో 10 lakhs లోపు సమ్మిషన్లో మొత్తం అంతా ఈ 10 lakhs లోపే మనం వాడుకోవచ్చు అనమాట. మొత్తం అన్ని కూడా డాక్టర్ ఫీజు అందులో వాడుకోవచ్చు, మెడిసిన్స్ అందులో వాడుకోవచ్చు, ఈవెన్ టెస్టులు రాసినా కూడా అందులో రాసుకోవచ్చు, అందులో వాడుకోవచ్చు. బెడ్ ఛార్జెస్, రూమ్లో మనం ఎన్ని రోజులు ఉంటామో మళ్ళీ అది, దాంతోపాటు ఐసీయూ, సో ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ కదా ఆక్సిజన్ సిలిండర్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇన్ పేషెంట్లోకి వస్తాయి అనమాట. ఇది మనం వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రీ హాస్పిటలైజేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఏదైనా ఒక ఫీవర్ వచ్చిన తర్వాత మన చిన్న హాస్పిటల్కి వెళ్తాం. సో వాళ్ళు ఏదైనా మెడిసిన్ ఇచ్చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా కొన్నిసార్లు తగ్గిపోతుంది, కొన్నిసార్లు ఏటవుతుందంటే అది తగ్గపోయేసరికి ఏంటంటే అది ఒక వైరల్ ఫీవర్ లాగా కొంచెం డెంగ్యూ కానీ మలేరియా కానీ అవ్వచ్చు. సో అలాంటి టైంలో డాక్టర్ ఏం చేస్తారు? కంపల్సరీగా మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి, అడ్మిట్ అయితే కానీ మనం తీసుకోలేమని చెప్పేసి ఏం చేస్తారు? డెఫినెట్గా అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వమంటారు. సో ఈ లోపు ఎప్పుడైతే హాస్పిటల్ లోపు మనం ఆల్రెడీ మెడికల్ ఖర్చులు, డయాగ్నోస్టిక్స్, తర్వాత టెస్టులు, ఈ మళ్ళీ డాక్టర్ ఫీజులు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ డబ్బులు ఏవైతే ఉంటాయి, ఈ బిల్స్ అన్ని మన దగ్గర ఉంటే ప్రీ హాస్పిటలైజేషన్లోనే, అంటే ప్రీ అంటే ముందు అనమాట. సో అది 90 days బిలో, ఇన్ననే అవ్వచ్చు 90 days బిలోకి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే బిల్లులోని మనం చూపించగానే మనకి ఏంటంటే అమౌంట్ అనేది మనకి రిఫండ్ చేస్తారనమాట. సో మన అకౌంట్లోకి మనం పడిపోతుంది. సో అదేవిధంగా పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా డయాలసిస్ ఏదైనా సర్జరీ అయిన తర్వాత ఏంటంటే మనం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే మీరు కంపల్సరీగా మళ్ళీ ఫాలోఅప్ రండి. ఫాలోఅప్ వచ్చిన తర్వాత మీకు టెస్టులు రాయడం కానీ, మీ ఫాలోఅప్ చేయడం కానీ, మీ ట్రీట్మెంట్ అంటే మీ ఏదైతే డిసీజ్ ఉందో అది ఎంతవరకు ఏ రేంజ్లో ఉంది, అదేవిధంగా దానికి మళ్ళీ మెడిసిన్ ఏమైనా మార్చడం కానీ, ఇవన్నీ కూడా మనం పోస్ట్ హాస్పిటలైజేషన్ అయిపోయిన తర్వాత మన ఖర్చులు పెట్టుకొని మనం చేసుకుంటాం. సో అవన్నీ కూడా ఏం చేస్తారు? పోస్ట్ హాస్పిటలైజేషన్లోని మినిమం 90 days అనమాట. సో ఈ 90 daysలోని మనకి కవర్ అవుతుంది అనమాట, 90 days. సో ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి వచ్చింది ఏంటంటే డే కేర్ ట్రీట్మెంట్ అంటే అర్థం ఏంటి? లైక్ డయాలసిస్ అవ్వచ్చు, క్యాటరాక్ట్ అవ్వచ్చు, నీర్ రిప్లేస్మెంట్ అవ్వచ్చు,
గాల్బ్లాడర్ స్టోన్స్ అవ్వచ్చు, కిడ్నీ స్టోన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా డే కేర్ అంటే ఏంటంటే వీటి కోసం మనం 24 hours హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మహా అయితే వీళ్ళకి ఒక 2 hours కానీ 3 hours కానీ 5 hours లోపు ఏంటంటే ఈ సర్జరీస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి అనమాట. సో అంటే డేలోపు మాత్రమే కంప్లీట్ అయ్యి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా డే కేర్ ట్రీట్మెంట్ అంటారు. సో ఇది ఎప్పుడు కూడా ఎంత ఉంటుందండి, అప్ టు సబ్మిషన్ వరకు మనం వాడుకోవచ్చు అనమాట. అంటే అప్ టు సబ్మిషన్ వరకు ఆ డే కేర్ ట్రీట్మెంట్ దీనికి సబ్లిమిట్స్ అని ఉండవు అనమాట. కొన్ని పాలసీలు ఏం చేస్తారంటే సబ్లిమిట్స్ పెడతాడు. సో సబ్లిమిట్స్ పెట్టి నేను క్యాటరాక్ట్కి 40,000 ఇస్తాను, నీ రిప్లేస్మెంట్కి నేను 60,000 ఇస్తాను అని చెప్పేసి లిమిట్స్ రాస్తారనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటవుతుంది, సబ్మిషన్ అప్ టు సబ్మిషన్ వరకు మనం ఎంతైతే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ కూడా మనం తీసుకొని సబ్మిషన్ వరకు దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా. నెక్స్ట్ 5th వన్ ఏంటంటే ఆర్గాన్ డోనర్. ఇక్కడికి వచ్చేసరికి ఆర్గాన్ డోనర్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం అయ్యి ఏదైనా ఒక పార్ట్ మనకి రీప్లేస్మెంట్ చేయాలి, అది లంగ్స్ అవ్వచ్చు, కిడ్నీ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం అయ్యి మనం ఆర్గాన్ డోనర్ ఎవరైతే మనకి సెట్ అవుతారో వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళకి మరి ఆర్గాన్ డోనర్ కూడా అమౌంట్ చార్జెస్ అవుతాయి కదా. సో ఆర్గాన్ డోనర్కి సంబంధించిన ఏదైతే అవయవం తీసుకుంటారో దానికి కూడా ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి ఇన్సూరెన్స్ చూసుకుంటుంది అనమాట. అది ఎంతవరకు దానికి లిమిట్ లేదు, అది కూడా ఏంటంటే అప్ టు సబ్మిషన్ వరకు మనకి తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా. సో అదేవిధంగా డొమెస్టిక్ ట్రీట్మెంట్ ఏంటంటే మొత్తం ఇండియాలో మనం ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకునేది డొమెస్టిక్ ట్రీట్మెంట్ అనమాట. అంటే డొమెస్టిక్లో మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి ఇండియా వైజ్ ఎక్కడంటే మనం తీసుకుందని డొమెస్టిక్ ట్రీట్మెంట్ అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఆయుష్ బెనిఫిట్. సో ఇక్కడ ఆయుష్ బెనిఫిట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏ ఫర్ ఆయుర్వేద, యూ ఫర్ వై ఫర్ యోగా, యూ ఫర్ యునాని, ఎస్ ఫర్ సిద్ధ, హెచ్ ఫర్ హోమియోపతి. అంటే మనం మోడర్న్ ట్రీట్మెంట్కి ఏదైతే తీసుకెళ్తామో మోడర్న్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనకి అది తగ్గదు. ఒక్కొక్కసారి తగ్గలేనప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఆయుర్వేదం ప్రిఫర్ చేయొచ్చు, యోగాని ప్రిఫర్ చేయొచ్చు, యునాని ప్రిఫర్ చేయొచ్చు, సిద్ధ ప్రిఫర్ చేయొచ్చు, హోమియోపతి ప్రిఫర్ చేయొచ్చు. సో వీటిల్లో కూడా మనం ఏంటంటే సమ్ ఇన్సూరెన్స్లో వీటిల్లో కూడా మనం కవర్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. అప్పుడు ఎంతవరకు సబ్మిషన్ వరకు తీసుకోవచ్చు. మనం ఏదైతే 10 lakhs అనుకుంటున్నామో సబ్మిషన్, ఆ 10 lakhs సబ్మిషన్ వరకు మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. ఇంకొకటి నెక్స్ట్ వన్ ఏంటంటే అంబులెన్స్ కవర్. ఈ అంబులెన్స్ కవర్ అనేది ఎలా కవర్ చేస్తారంటే కొన్ని ఇన్సూరెన్స్లు ఏం చేస్తాయంటే లిమిట్ పెడతాయి, నేను 5,000 ఇస్తాను లేదా 10,000 ఇస్తాను ఈ లిమిట్ వరకు అని చెప్పేసి. కానీ ఇక్కడికి మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే అంబులెన్స్ అనేది ఆటోమేటిక్గా సబ్మిషన్ ఎంతైతే ఉందో అంతవరకు మనం వాడుకోవచ్చు అనమాట. సో అంబులెన్స్ కవర్కి మన సబ్మిషన్కి ఎందుకు వాడుకోవచ్చు అని అంటే నేను ఎందుకు ఇంత ఉండాలనుకుంటే లిమిట్స్ లేకుండా ఇక్కడ మనకు వైజాగ్ నుంచి కానీ ఏదైనా కొంచెం డిస్టెన్స్, అది విజయవాడ అవ్వచ్చు లేదా హైదరాబాద్ అవ్వచ్చు, మనకి ట్రావెలింగ్ అవుతుంటాయి కొన్నిసార్లు. సో ఈ అంబులెన్స్ కవర్ అనేది ఏంటంటే మనకి ఎక్కువ ట్రావెలింగ్ అయినప్పుడు దానికి అంబులెన్స్ ఛార్జెస్ అనేది చాలా ఎక్కువ పడతాయి అనమాట. సో ఆ లిమిట్ అనేది మనకు సరిపోదు. సో అది మన చేతి డబ్బులు పడకుండా ఏంటంటే మనకు అప్ టు సబ్మిషన్ ఉండడం వల్ల ఏంటవుతుంది, మనకు ఆటోమేటిక్గా అంబులెన్స్ కవర్ అనేది అప్ టు సబ్మిషన్ ఉండడం వల్ల మనం హ్యాపీగా దాన్ని వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా.